హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. ఇంకా ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చినానండి. ఏమిటంటే ఈరోజు వీడియో ఏం చేద్దామండి, నేను ఒక 500 తీసి మా శాలరీలో నుంచి పక్కన పెడదామని చెప్తే అది తెలియకుండానే ఏదో ఒక రూపంలో అయిపోతుంటుంది. నేనే దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఏం చేయాలా, ఎంత ట్రై చేసినా పొదుపు చేయలేకున్నా. సరేలే అని ఎంతో కష్టపడి ఒక 1000 రూపాయలు దాస్తే అది మళ్ళీ ఏదో ఒక ఖర్చుకు, పిల్లల బర్త్డే అని, బట్టలకని, షాపింగ్కని, ఇలా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతుంది. ఇంటి కరెంట్ బిల్ అని, పాల బిల్ అని, ఏదో ఒక దానికి సడన్గా ఇవ్వాల్సి వస్తుంది అని మనందరం ఎప్పుడు స్త్రీలందరూ అనుకుంటారు. అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కొన్ని టిప్స్ నేను చెప్తున్నానండి. ఆ టిప్స్ కన్నా మీరు ఫాలో అయితే మీరు ఎత్తిపెట్టినటువంటి, మీరు పొదుపు చేసినటువంటి డబ్బులను తీసే అవసరం అయితే రాదండి. తీసే అవసరం అయితే ఇంకా రాదు. అది అలానే సేవింగ్ బాక్స్లోనే ఉండిపోతుంది. అవి ఏమిటి అనేటివి నేను ఈరోజు వీడియోలో చెప్తున్నాను. అంతకంటే ముందు విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి. వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం కొంచెం కూడా అర్థం కాదు. ఎందుకంటే మీకు చాలా 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 యూజ్ఫుల్ అయ్యేటువంటి టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా అలా అనమాట. ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి మనము పర్సులో డబ్బులను ఎప్పుడు పెట్టకూడదండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము పర్సులో డబ్బులను ఎప్పుడు పెట్టకూడదు. పర్సులో మనం డబ్బులు పెడితే ఏమవుతుంది, మనకు తెలియకుండానే దాన్ని తీసేసి వాడుకుంటాము. 1000 రూపాయలు మనం పొదుపు చేయాలనుకున్నాం అనుకో, ఆ 1000 రూపాయలను తీసి మనం పర్సులో కానీ, లేదా పోపుల డబ్బాలో కానీ, లేదంటే బట్టల శారీస్ కింద కానీ అస్సలు యూజ్ చేయకూడదండి. అలా పెట్టడం వలన మనం ఏదైనా అత్యవసరం వచ్చిందన్నప్పుడు దాన్ని వెంటనే తీసేసుకొని వాడేసుకుంటాం. అయ్యో, నేను ఇంత కష్టపడి ఈ నెల అన్నిటిలో పొదుపుగా వాడుకొని, సంసారాన్ని పొదుపుగా వాడుకొని నేను 1000 రూపాయల డబ్బులను నేను పర్సులో దాచుకున్నానే, ఇంకా నెల చివరికి వచ్చే లోపల పర్స్ అంతా ఖాళీ అయిపోయింది అని మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము డబ్బులు ఎప్పుడు దాచిపెట్టుకోకూడదండి. దాని బదులు మనం ఆ 1000 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే సరిపోతుందండి. పర్సులో మొదటి టిప్ ఏమిటంటే పర్సులో డబ్బులు పెట్టకూడదు. దాని బదులు మనము మన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే సరిపోతుంది. దాన్ని లేదా ఏదైనా సుకన్య పథకం కానీ, ఏదైనా ఆర్డీ కానీ అలా మనం పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా చిల్లర తప్ప 10, 20 తర్వాత కాయిన్స్ తప్ప మనము 500, 1000 ఉన్నప్పుడు మాత్రం పర్సులో పెట్టకూడదు. మనం బ్యాంకులో పెట్టినామంటే దానికి వడ్డీ వస్తుంది. లేదా ఆర్డీ కట్టినామా, లేదా పిల్లలకి సుకన్య పథకం, ఆడపిల్లలు ఉంటే సుకన్య పథకం చేసినామా అని మనము ఒకసారి తెలుసుకోవాలి. ఇంకా ఇలా నెల చివరికి వచ్చేసరికి పర్సు మొత్తం ఖాళీ అయిపోతుంది. మనం ఏదో ఒక దానికి పాలకని, నీళ్ళకని, లేదంటే మన భర్త ఏదైనా ఇంట్లో అత్యవసరమైనప్పుడు వెంటనే దాన్ని తీసేస్తాడు. లేదంటే మనం కూడా ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ పర్సు తీసుకొని వెళ్తే వెంటనే ఆ డబ్బులను ఖర్చు చేసేస్తాం. అలా కాకుండా దాన్ని తీయలేని చోట దాన్ని మనం పెట్టినామంటే ఆ డబ్బులు మనము ఎంతో కొంత మనం సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఇంకా ఇది మొదటి టిప్పు. రెండవది వచ్చేసి మనము ఉండీలు ఖచ్చితంగా వాడాలండి. ఈ ఉండీలు వాడడం వలన పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది మనకు కనపడుతుంది సంవత్సరానికి. ఎలా అంటే ఒక పిల్లలు బర్త్డేకి ఎవరైనా ఏదైనా ఇచ్చినారంటే దాన్ని తీసి పిల్లలు దాంట్లో వేయన్న, హుండీలో వేయను అంటే హుండీలో వేసేస్తారు. ఇంకా లేదంటే మన పిల్లలు బర్త్డేలు చేసుకోకుండా దానికి వచ్చినటువంటి డబ్బులను మనము హుండీలలో వేసేలాగా మా పెద్దోడికి చెప్పిన, నాన్న నీకు ఇంకా 10 years వస్తుంది కదా, నీ బర్త్డేకి అయ్యేటటువంటి ఖర్చు అంతా నీ హుండీలో వేసేసుకున్నానా అంటే సరే మమ్మీ అని చెప్పినాడు. ఇంకా అలా అనమాట. మనం హుండీలు అయితే తప్పకుండా వాడాలి. హుండీలు మనం పిల్లలకు ఒక హుండీ, పెద్దలకు ఒక హుండీ, తలా ఒక హుండీ మనము వాడాలి. మనం కూడా సేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి యూజ్ అండ్ త్రో హుండీలే వాడాలండి. ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మనం హుండీలు కొన్నామంటే అనవసరంగా 100-200 డబ్బులు వేస్ట్ అవుతుంది కదా. ఇవైతే 10 రూపాయలకే మనకు వస్తాయి. మనీ సేవ్ చేయడానికి పెద్ద ఎక్కువ అలంకరణ ఉండాల్సిన అవసరం లేదండి. మనీ
సేవ్ చేయడానికి చిన్న డబ్బా అయినా సరిపోతుంది. మన ఇంట్లో ఉన్న డబ్బాలకైనా మనము పైన ఒక చిన్న రంధ్రం వేసుకొని మనము డబ్బులను అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇది రెండవ టిప్పు. మేము సేవ్ చేయలేకపోతున్నామంటే మాత్రం ఇలా ఉండీలు వాడండి. ఒకవేళ ఇంతవరకు మీరు వాడకపోతే మాత్రం తప్పకుండా ఈరోజే తెచ్చుకొని ఉండీలలో మీ డబ్బులను మీరు సేవ్ చేయండి. సంవత్సరానికి ఒకసారి దాన్ని తీసినప్పుడు కొంచెం అమౌంట్ అనేది మనకు కనపడుతుంది. ఇంకా తర్వాత మేము ఇంకా పొదుపు చేయలేకున్నా అన్నవాళ్ళు ఇలా కాయిన్స్ ఉన్నాయి కదా, మా దగ్గర 500 కూడా లేదు అన్నవాళ్ళు ఇలా కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ అన్నిటిని మనం బయటికి వెళ్ళినప్పుడు వస్తుంటాయి. ఆటోకి వెళ్తే 15 రూపాయలు అంటే 5 రూపాయలు మిగిలితే మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాం. దాన్ని తెచ్చి ఎప్పటిదప్పుడు మనం ఇలా ఒక డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది. మన చెయ్యి పట్టడానికి వీలు కాకుండా ఇలా 5 కానీ రూపాయి కానీ 2 రూపాయలు కానీ మనం ఇలా ఒక డబ్బాలో వేసినామంటే సంవత్సరం రోజు అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మూడవ టిప్పు. ఏమిటంటే దాన్ని మనము మన నెలవారీ సరుకులకు ఉపయోగించుకోవచ్చు, లేదా పిల్లల ఫీజులకు ఉపయోగపడుతుంది, లేదంటే ఒక నెల మనకు కరెంట్ బిల్లుకు వస్తుంది, లేదంటే ఒక నెల మనకు గ్యాస్కి వస్తుంది. ఇలా అనమాట. కాయిన్స్ అన్నిటిని మనము కాయిన్సే కదా అని చిన్నగా తీసేయకూడదు. ఎందుకంటే 10 రూపాయలు స్టార్ట్ కావాలంటే 10 రూపాయలతో కలిస్తేనే 10 రూపాయలు అవుతుంది. 100 కావాలంటే 100 10లు కలిస్తేనే 100 అవుతుంది. 1000 కావాలంటే 10,000 కలిస్తేనే 10 100లు కలిస్తేనే 1000 అవుతుంది. 1,00,000 కావాలంటే మనకు 10 మనకు డబ్బులు ఇలా మనం రూపాయి సేవ్ చేసినామంటే 1,00,000 రూపాయలు మనకు అవుతుందన్నమాట. అలా అనమాట. చిల్లరే కదా అని మనము తీసి పడేసినామంటే అది ఎక్కడో ఒక చోట గూట్లో మనకు కింద ఒక సూలు ఊడ్చేటప్పుడు కింద కనపడ్డాం. అలా కాకుండా ఇలా ఒక డబ్బా పద్ధతిని మనం అలవాటు చేసుకున్నామంటే మనమే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా తెచ్చి వెంటనే ఆ డబ్బాలో వేస్తారు. అలా సేవ్ చేసిన డబ్బులే ఇది. నేను 6 మంత్స్గా దీన్ని ఇలా చేస్తున్నాను. అలా వచ్చిన కాయిన్స్ అన్నీ ఇవి. ఇంకా తర్వాత 4వది వచ్చేసి ఇంకా చిట్టీలండి. మనము ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్ కట్టుకొని మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు, లేదంటే మనం స్కూల్కి వెళ్తుంటాం కదా, స్కూల్ దగ్గరికి వచ్చినటువంటి ఆడవాళ్ళందరూ ఈ పద్ధతి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది చాలా 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 బెనిఫిట్, చాలా ఉపయోగపడుతుంది. 10 మంది కలిసి తలా 1,000 కొట్టండి. ఫస్ట్ మంత్ తలా 1,000 కట్టండి. ఇంకా ఇలా చీటీలు వేసి అన్ని పేర్లు రాసి ఇలా చీటీలు వేసి ఒక పేపర్ తీస్తే ఎవరికైతే పేరు వస్తుందో ఆ పేరు వాళ్ళు తీసుకొని దాన్ని వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కానీ, దాన్ని బంగారు కొనడం కానీ, దాన్ని పిల్లల స్కూల్ ఫీజులకు కట్టడం కానీ ఏదో ఒక దానికి దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి. ఒక 10 మంది బాగా నమ్మకమైన వాళ్ళు, అలా కాదా లేదంటే బాగా ఫ్రెండ్సే కదా, బాగా తెలిసిన వాళ్ళే కదా అన్నప్పుడు చీటీలు ఇట్లా రాసి వేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 1000 కడుతుంటే 10 మంది కలిసి 10,000 అవుతుంది కదా. ఈ నెల నీకు అవసరం ఉందంటే నీకు 10,000 ఇవ్వడం, నాకు అవసరం ఉందంటే నాకు 10,000 ఇవ్వడం. అలా చేస్తే మనము సంవత్సరానికి వచ్చేసి 10 నెలలకు 10,000 మనం డబ్బులు సంపాదిస్తామండి. మనకు పర్సులో పెడితే మాత్రం డబ్బులు అస్సలు ఉండదు. చీరల కింద పర్సులో, బియ్యం డబ్బాలో, పోప డబ్బాలో అలా పెడితే డబ్బులు అస్సలు ఉండదు. మనము అలా కాకుండా బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. హుండీలో వేసుకుంటే మనకు ఎవరికి కనపడకుండా మనం తీయాలన్నప్పుడు దాన్ని తీయలేము. తర్వాత ఇలా మనం చీటీలు వేసినామంటే మనకు ఏదైనా అవసరాన్ని పెద్ద 1000 రూపాయలు 10,000 మనము మన దగ్గర లేదు, పెద్ద మొత్తం లేదన్నప్పుడు ఆ 10,000 తీసుకొని మనము ఏదైనా అత్యవసరమైనప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఈ 4 టిప్పులు మీరు ఫాలో అవ్వండి. చిల్లరను కూడా మీరు పొదుపుగా చూడండి. చిల్లరను కూడా ఒక డబ్బులే అని మీరు భావించండి. చిల్లరను తీసి పడేయకుండా ఆ చిల్లరను కూడా మనము ఒక డబ్బాలో వేసుకుంటూ వస్తే మనకు సేవింగ్ పద్ధతి అలవాటు అవుతుందండి. ఫస్ట్ మనము చిల్లరతోనే మొదలు పెట్టాలి. ఇంకా తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా 100లు 50లు 20లు ఒక 100 ఒక 50 ఒక 20 పెట్టుకొని వెళ్ళాలండి. ఒక 10 తర్వాత కొన్ని కాయిన్స్ వేసుకొని వెళ్ళాలి. 100 అవసరమైనప్పుడు 500 తీయడము, 500 తర్వాత 50 అవసరమైనప్పుడు 100ను తీయడము, 10 అవసరమైనప్పుడు 20 తీయడం. ఇలా కాకుండా మనకు 100 50 500 20 10 చిల్లర ఉన్నదంటే మనము ఏది అవసరమైతే అది తీసేయచ్చు. మనం 500 తీసుకొని వెళ్ళి 100 అవసరమైనవి 500 ఇస్తే మనకు 400 ఇంకా ఉంది కదా అని మన చేతులు ఏం చేస్తాయి, ఆ 400కు ఏదో ఒకటి కొనాలని మనకు మైండ్ చెప్తుంది. అలా కాకుండా మనకు ఎంత చిల్లర అవసరం అన్ని నోట్లు పెట్టుకొని వెళ్ళే పద్ధతి మీరు నేర్చుకోండి. ఈ అలవాటు మీరు నేర్చుకుంటే మీరు కూడా తప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ఖర్చు అయ్యేటటువంటి మనీని మీరు తగ్గించగలుగుతారు.
ఇంకా ఈరోజు టిప్స్ అన్నీ ఇవేనండి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మొదటి టిప్ పర్సులో డబ్బులు పెట్టకుండా ఉండడం, రెండవది వచ్చేసి హుండీలు వాడడము, మూడవది వచ్చేసి కాయిన్స్, నాలుగవది వచ్చేసి చీటీలు అండి. ఈ చీటీల పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా అలానే చేసినాను. నేను నా కొత్తగా నేను సంసారం పెట్టినప్పుడు ఈ చీటీల పద్ధతిని యూస్ చేసినాను. మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళకు నేను చీటీ కడుతుంటేనే ప్రతి మంత్ 1000 రూపాయలు నా పేరు వచ్చినప్పుడు వాళ్ళు తీసి నాకు 10,000 ఇస్తే దాన్ని తీసి నేను ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకునేదాన్ని. దాన్ని మాత్రం ఏ ఫ్రిడ్జ్కో, టీవీకో, సెల్కో ఇలా కాదు, కానీ దాన్ని ఒక గోల్డ్ కాయిన్ కొనడం కానీ, దాన్ని ఏదో ఒక పిల్లల చదువులకు కానీ, లేదా దాన్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయడం కానీ, 10,000 అంటే మనము ఏ బిజినెస్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా అనమాట. నేను దాన్ని అలా ఉపయోగించిన వస్తువు వచ్చినానండి. అందుకని ఈరోజు డబ్బు పొదుపు గురించి, సేవింగ్స్ గురించి నేను ఇంత క్లారిటీగా మీకు వీడియోస్లలో చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎవరైనా ఇలాంటి టిప్స్లలో ఒక్కటైనా ఫాలో అవుతుంటే మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చివరి వరకు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది. పోస్ట్ చేయబడితే వాళ్ళు కూడా డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలా, ఎత్తి పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం దాన్ని దాచలేకున్నామన్నటువంటి డౌట్ వాళ్ళు తీరిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్.